హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం బడ్జెట్, మన యూనియన్ బడ్జెట్ 2026 గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు బడ్జెట్ అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఖర్చులు వ్యయాలను అంచనా వేసేది. అంటే ఫ్యూచర్, అంటే ముందున్నటువంటి సంవత్సరానికి తగిన ఖర్చులు మరియు వ్యయాల గురించి అంచనా వేసే ఒక నివేదికనే బడ్జెట్ అని చెప్తామన్నమాట. అసలు ఈ బడ్జెట్ అనేది ఎలా వచ్చిందంటే మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు మనకి స్వాతంత్రం వచ్చే నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే 38 మంది ఫినాన్స్ మినిస్టర్స్ ఉండడం జరిగింది. అయితే మొట్టమొదటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే ఆర్కే షణ్ముగం శెట్టి గారు. సో ఆయన గురించి ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మన యొక్క బడ్జెట్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసేది ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్. ఆ మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే ఆర్కే షణ్ముగం శెట్టి. అట్ ది సేమ్ టైం ఇందిరాగాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్గానే ఉంటూనే ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకి బడ్జెట్లో రైల్వే, ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్ కోసం సెపరేట్గా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. అది దేనివంటే ఎక్వర్త్ కమిషన్ ప్రకారం ఏంటంటే ఇండియన్ రైల్వేస్కి సపరేట్గా బడ్జెట్ ఉండేది. ఎప్పటి వరకు 1924 నుంచి 2016 వరకు సెపరేట్ బడ్జెట్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే తర్వాత ఏమైందంటే అరుణ్ జైట్లీ గారు ఫ్రమ్ February 1st, 2017 నుండి రైల్వే కూడా ఇండియాలో అంతర్భాగమే, రైల్వే కూడా ఇండియాలో ఒక వ్యవస్థే కాబట్టి రెండింటిని కలిపి బడ్జెట్ని February 1st, 2017 అరుణ్ జైట్లీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 31st May 2019 వరకు కూడా మనకి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. సో మీరు చాలాసార్లు చూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక రెడ్ కలర్ సూట్ కేసులో తీసుకొస్తారు. అది ఇప్పుడు కోవిడ్ ముందు వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత పేపర్లెస్ బడ్జెట్, ఆ రెడ్ కలర్ సూట్ కేసులో ట్యాబ్ రూపంలో ఇప్పుడు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కోవిడ్ తర్వాత నుంచి. అది అయితే ఈవిడ ఒక రికార్డు కూడా సృష్టించారండి. ఇంతవరకు కూడా ఏంటంటే చిదంబరం గారు 9 సార్లు లోక్సభలో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆయనకి సరి సమానంగా నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు 9 సార్లు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ గారు. 10 సార్లు తను ఈ యొక్క బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే కర్తవ్య భవన్లో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ యొక్క టోటల్ ఎస్టిమేషన్ ఎంత అంటే 53.5 lakhs crores, 53.5 lakhs crores అనమాట. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటంటే ఇండియాస్ ఎకానమిక్ ట్రజెక్టరీ, వికసిత్ భారత్ బ్యాలెన్స్డ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్, వికసిత్ భారత్ 2047 దిశగా ఈ బడ్జెట్ ఉంటుందని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో మనం ఏంటంటే మేజర్గా కీ టర్మ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కీ టర్మ్స్ ఏంటంటే చూడండి, టాక్సేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అండ్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, అలాగే తెలంగాణ, అట్ ది సేమ్ టైం యువశక్తి. సో ఫస్ట్ ఏంటంటే టాక్సేషన్. ట్యాక్స్కి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ అనేది చేశారు ఈ బడ్జెట్లో. అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. సో అంటే ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వేరే ఉండేది, ఇప్పుడు దాన్ని రిప్లేస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, ఇది ఆల్రెడీ మొన్న లోక్సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అంటే ఈ ఇయర్ నుంచి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 రిఫార్మ్స్ అనేవి అమల్లోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే రివైజ్డ్ ఐటీఆర్స్. మనం ఐటీఆర్స్ ఫైలింగ్ ఎప్పుడు కూడా December 31 వరకు చేయొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. March 31 వరకు ఈ రివైజ్డ్ ఐటీఆర్ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఏంటంటే టీడీఎస్ డిక్రీజ్డ్. టీడీఎస్ని ఏం చేశారంటే దీన్ని 5% నుంచి 3% తగ్గించారు. ఇది ఒక మంచి విషయం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనేవి ట్రేడింగ్లో చూస్తాం మనము. వాటి మీద కూడా ఏంటంటే ట్యాక్స్ రేట్లను పెంచారనమాట. వాటి మీద ఏం చేశారు, ట్యాక్స్ రేట్లను పెంచారు. ఇది ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇదేంటంటే ఇక్కడ ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం ఎక్కువగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. మౌలిక సదుపాయాల కోసం 12.2 లక్షల కోట్లు అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే రైల్ కారిడార్స్, కొన్ని రైల్ కారిడార్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే పూణే నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ నుంచి చెన్నై. వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్. సో సెంట్రల్ పాయింట్ హైదరాబాద్ కాబట్టి తెలంగాణ ప్రజలకి కొంచెం లబ్ధి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మెట్రో స్టేషన్స్ ఉన్నాయి కదా, టైర్ 2 నగరాల్లోని ఇప్పుడు మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. వాటిని టైర్ 2లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే సెమీ కండక్టర్స్కి 40,000 కోట్లు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం. సో వ్యవసాయానికి సంబంధించి ఏంటంటే MGGSS స్కీమ్, మహాత్మా గాంధీ గ్రామీణ స్వరాజ్ స్కీమ్ అని ఖాదీ పరిశ్రమకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం. అలాగే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్, అంటే పాత చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో కొత్త చెట్లను నాటి కొబ్బరి ఉత్పత్తులు పెంచే విధంగా కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆక్వాకల్చర్, సో ఆక్వాకల్చర్ దిగుబడి మీద ట్యాక్స్ని కూడా తగ్గించారు. అర్థమైందండి. సో ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాలకి ఒక శుభసూచకం అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే పిఎం యువశక్తి ఏంటంటే పిఎం సేతు అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఐటీకి సంబంధించినటువంటి వాటిలో మనకి కొంచెం కొత్తగా రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక గుడ్ విషయం ఏంటంటే కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. కంటెంట్ క్రియేటర్ అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, ఎక్కువ కంటెంట్ క్రియేషన్స్ మీద మోడీ గారు కూడా చాలాసార్లు మనకి చెప్పడం జరిగింది. వాటిని ఎంకరేజ్ చేస్తూ అంటే మెయిన్ స్టేషన్స్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని అనౌన్స్ చేశారు. అలాగే స్టెమ్ ఎడ్యుకేషన్ ఏంటంటే గర్ల్స్ కోసం ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్, వాళ్ళు చదివైనా చదువుకోవచ్చు లేదంటే ఉద్యోగమైనా చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెమ్ ఎడ్యుకేషన్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కింద కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించి రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే యువశక్తి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకి ఏం చేశారో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన రాజధాని అమరావతికి 1,561 కోట్లు కేవలం అమరావతి డెవలప్మెంట్ కోసమే పెట్టడం జరిగింది. అలాగే అరకు వ్యాలీ, పులికాట్ సరస్సుల మీద ట్రెక్కింగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం కొంత అమౌంట్ అనేది కేటాయించారు. అలాగే ఆక్వాకల్చర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దిగుబడి ఆక్వాకల్చర్ యొక్క ఫుడ్ అంటే చేపల ఫుడ్ని కొంటారు కదా, వాటి మీద ట్యాక్స్ని కూడా తగ్గించడం జరిగింది. సో ఇదేంటి మన తెలుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూర్చే విషయం. తర్వాత ఏంటంటే తెలంగాణ. సో తెలంగాణకి బయోఫార్మా కంపెనీ కోసం 10,000 కోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైల్ కారిడార్స్ అన్నిటికీ కూడా హైదరాబాద్ సెంటర్. ఇప్పుడు మీకు ఏదైతే రైల్ కారిడార్ సెంటర్ చెప్పానో అంటే పూణే నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై, వీటన్నిటికీ కూడా తెలంగాణ అంటే హైదరాబాద్ అనేది సెంటర్ పాయింట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం టూరిజం కూడా డెవలప్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం కొంచెం ఏదైనా సెంటర్ పాయింట్ అంటే ఖచ్చితంగా అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అయితే ఓవరాల్ బడ్జెట్లో ఏ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఏ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి చూద్దాం. సో మనం ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెడిసిన్స్ మీద అమౌంట్ అనేది తగ్గిస్తున్నారు, ట్యాక్స్లు తగ్గిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్స్ యొక్క రేట్లు తగ్గుతాయి. అలాగే టూరిజం, మీరు విదేశీ పర్యటనకు వెళ్ళాలనుకున్నా మీకు అంత అమౌంట్ కూడా ముందయ్యేటువంటి ఖర్చు కూడా ఇప్పుడు ఉండదు, కొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది. అలాగే విదేశీ విద్య, ఎక్కడైనా విదేశీ అంటే బయట దేశాల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం. అట్ ది సేమ్ టైం ఏం పెరుగుతున్నాయి అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్లో ట్రేడింగ్ చేస్తారు చాలా మంది, వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ రేట్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే పొగాకు ఉత్పత్తి మీద కొంచెం అమౌంట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే టెలికాం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటి ధరలు పెరిగితే వీటన్నిటి ధరలు తగ్గుతాయి. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ అంటే ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నది అని చెప్తున్నారు. దీన్ని యూత్ డ్రివెన్ బడ్జెట్ అని కూడా చెప్తున్నారు. యూత్ డ్రివెన్ బడ్జెట్ ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ని డెవలప్ చేయడానికి ఈ బడ్జెట్లో స్పెసిఫిక్గా ప్రతి జిల్లాకి కొన్ని ల్యాబ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇదండి మన యొక్క టోటల్ బడ్జెట్. సో మీ అందరికీ ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇంతవరకు నా వీడియో చూసారంటే
ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.